ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. ఏం స్టోరీ అంటే గనురాలైన స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నా. అయితే ఈమె గురించి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం మొత్తం ఉంటది. మొత్తం బైబిల్లో ఈ అధ్యాయంలో మాత్రమే ఈ స్త్రీ గురించి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈమె షునేము పట్టణంకి చెందిన స్త్రీ. షునేము పట్టణంకి చెందిన స్త్రీ. ఈమె పేరు బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. కానీ ఈమెను పరిశుద్ధాత్మ దేవుడు గనురాలైన స్త్రీ అని ప్రస్తావిస్తారు. దేవుడి గనురాలు అని అన్నాడు అంటే అందులో చాలా అర్థం ఉంటది కదా. దేవుడే గనురాలు అని ప్రస్తావించినట్టే ఆమెకు ఏదో అర్థం ఉంది. అయితే షునేమి ప్రాంతంలో ఈమె ఒక ధనవంతురాలైన కుటుంబం సంబంధించిన లేకపోతే ధనవంతురాలు అని అనుకోవచ్చు. ఎందుకంటే గనురాలు అని ఉంది కదా, మనం అనుకోవచ్చు ఈమె కొంచెం ధనవంతురాలేమో అని. అయితే మన ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉంటారు, కానీ అందరినీ మనము గనురాలు అంటే ఆ గనులు అని మనం చెప్తాం. అయితే దేవుడి దృష్టిలో ఈమె ఘనమైన స్త్రీగా తీర్చిదిద్దడానికి గల అంశాలు ఏంటిదంటే ఆమె ఆతిథ్యం చేసే స్వభావం కలిగిన స్త్రీ. మనం అంటే చిన్నప్పటి నుంచి స్టోరీ వింటున్నాం. నేను కొంచెం స్టోరీ ఆమె లోపల ఉన్న లక్షణాల గురించి చెప్తున్నా. ఈమె ఆతిథ్యం చేసే స్వభావం కలిగిన స్త్రీ. 2వ రాజులు 4:8 మనకు కనబడుతుంది. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచట గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేర్చు వచ్చాను. అయితే ఈమె ఎప్పుడు ఎలీషా ప్రవక్త వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళుతున్న ప్రతిసారి ఆయనను బలవంతం చేస్తుంది. మా ఇంట్లో భోజనం చేయి అని ఆయనను బలవంతం చేసి వచ్చిన ప్రతిసారి ఆయనకు ఆతిథ్యం ఇస్తుంటది అనమాట. ఈమె ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగిన స్త్రీ. ఇతరులకు ఇచ్చే విషయంలో ఒక చక్కని హృదయం కలిగిన స్త్రీ. అంటే ఇతరులకి పెట్టే విషయంలో ఒక మంచి ఉద్దేశంతోనే ఇచ్చే స్త్రీగా మనకు కనబడుతుంది. దైవజనుడు అనే ఎలీషాకు ఆ మార్గంలో వెళ్ళిన ప్రతిసారి తినడానికి బలవంతం చేస్తుంది. దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆమె ఇంట్లో చేయగలుగుతూ వస్తున్నాడు. ఇలా చాలా డేస్ నుంచి ఆమె స్త్రీ ఎలీషాకు చాలా అంటే ఆతిథ్యం ఇచ్చేలాగున్నా ఇన్ని డేస్ గడుస్తూ వస్తుంటది. అయితే ఈమె లోపల ఇంకొక 2వ లక్షణం, ఎందుకు ఈమె గనురాలుగా ఉంది అని 2వ అంశం మనం చూసినట్లయితే, ఆమె తన భర్తకు ఆమె భర్తతోన నమ్మకాన్ని సంపాదించుకుంది. అయితే నమ్మకాన్ని సంపాదించుకుందని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త కొంచెం హెడ్ ఒక నమ్మకం ఆమె సంపాదించుకుంది. మన విషయంలో చూసుకుంటే ఇప్పుడు మన డాడీ మనకి హెడ్ ఉంది అనుకో, మనం కూడా మన డాడీతో నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు మన మమ్మీ హెడ్ ఉందంటే మన మమ్మీతో మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలి. డాడీ హెడ్ ఉన్నాడు, డాడీతో మనం నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఏమంటే మనం ఏమైనా మిస్టేక్ చేసినా డాడీ మనల్ని లేదు మా కొడుకు కానీ మా కూతురు కానీ ఇట్లా మిస్టేక్ చేయలేదు అనంత నమ్మకాన్ని మనం డాడీకి ఇవ్వాలి. డాడీ కన్నా మమ్మీ కన్నా మన ఇంట్లో హెడ్ ఉంటే ఎవరికి ఇవ్వాలి. మనం ఈ స్టోరీలో అయితే భర్త గురించి ఉంది. మనం మన స్టోరీ మన లోపల పెట్టుకుంటే మన హెడ్ ఎవరు ఉంటారు, వాళ్ళతో మనం అంత మంచి నమ్మకాన్ని సంపాదించుకోవాలని ఈ స్టోరీ లైన్ చూస్తున్నా. అయితే రాజులు 2వ రాజులు 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఆమె దైవజనుని ఇంట్లో చేర్చుకొనడానికి తన భర్తను అడిగింది. అయితే తన భర్తను బతిమాలిందో లేకపోతే ఆర్డర్ వేసిందో మనకు తెలియదు, కానీ దైవజనుడు ఇంట్లో చేర్చుకోవడానికి తన భర్త అంగీకరించాడు. ఆమె తన కుటుంబాన్ని ఆశీర్వాదం పొందులాగున నడిపే స్త్రీగా మనకి కనబడుతుంది. ఇది ఒకటి. 3వది, ఆమె వాళ్ళ హెడ్ నుంచి ఒక నమ్మకాన్ని పొందుకుంది అని మనం చూడొచ్చు. 3వ అంశం ఏంటిదంటే, ఆమె ఆదిత్య ఇంకా దైవిక విలువలు కలిగిన స్త్రీ. ఎలా అంటే 2వ రాజులు 4:9 చూస్తే, ఆమె కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యుద్ధకు పోవుచున్న ఎలీషా గారు భక్తి కలిగిన దైవజనుడు, నేను ఎరుగుదునా అని చెప్తుంది. అంటే మనకు వచ్చిన దైవజనుడు చాలా భక్తి గలవాడు అని ఆయనతో చెప్తుంటది. అయితే మనం చాలా మంది తెలివి లేక చాలా మంది దొంగలని మనం చేర్చుకుంటాం. దొంగలని మన ఇంట్లోకి రాణిస్తాం. దొంగలు అంటే మంచి వాళ్ళు అనుకొని వేరే చెడు వాళ్ళని మనం రాణిస్తాం ఇంట్లోకి. కానీ ఈమె గట్టిగా చెప్తది, ఈయన భక్తి గల దైవజనుడు, మంచి ప్రవక్త అని చెప్పి ఆయనని లోపలికి పిలుస్తుంది. అంటే ఇంట్లో అది
స్టే చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తుంది. ఇది మన మూడవ అంశం. ఇట్లా ఈమె చేసే ప్రతి విషయంలో అంటే ప్రతి దాంట్లో మనకి ఒక్కొక్క స్టెప్ తెలుస్తుంది. ఈమె గనురాలు ఎందుకు అయిందని. ఫస్ట్ ఏంది, ఈమె ఒకరికి ఫీడ్ చేయాలన్న ఉద్దేశం ఉంటది కాబట్టి ఒకటి. రెండవది ఒక మంచి నమ్మకాన్ని సంపాదించుకుంటది. మూడవది ఈమె అన్ని విలువలు తెలిసిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఇంకోటి నాలుగవది ఏంటంటే కొంతసేపు ఆ దైవజనుడు మన ఇంట్లో ఉండాలి అనే ఆశ కలిగిన స్త్రీ. అంటే దైవజనుడు వచ్చి బోధన చేస్తేనే కాదు, కొంచెం సేపు నా ఇంట్లో ఉంటే చాలు అని ఆమె ఆశ ఉండాలి అని. అయితే రెండవ రాజు 4:10 చూస్తే, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుటకు ఏర్పాటు చేద్దామని భర్తతో చెప్తాడు. అంటే ఇన్ని రోజులు ఆయన ఆ స్త్రీ వాళ్ళతో భోజనం చేస్తూ వస్తాడు. కానీ ఇంకా ఆమె ఆశ ఎట్లా అంటే, దైవజుడు ఇంకా చాలాసేపు నా ఇంట్లోనే ఉండాలని ఆశతోన ఆయన కోసం ఒక చిన్న గది కట్టిస్తుంది, బల్ల, పీట అవన్నీ ఏర్పాటు చేసి పెడుతుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే దేవుడు ఆ స్త్రీని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదంలో దైవజనునికి కూడా పాలు పంపులు ఇవ్వాలని ఆ ఉద్దేశం కలిగిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. అంటే దేవుడు ఆమెని అంత ధనవంతురాలు అని చెప్పాను కదా, అంటే ఆమె ధనవంతురాలని కాదు, మనం అనుకోవచ్చు ఆమె ధనవంతురాలేమో అని. బైబిల్ అయితే ప్రస్తావన లేదు ఆమె ధనవంతురాల మీద, దాని ఏం ప్రస్తావన లేదు, మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కాలంలో అన్ని ఏర్పాటు చేసిందంటే ఆమెకు కొంచెం ధనం ఉన్నట్టే కదా అని నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా. అయితే దేవుడు ఏమేమి చెప్తుందంటే, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, ఆ ఆశీర్వాదంలోనే దైవజనునికి కూడా పాలు పంపులు ఇవ్వాలని అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోన దైవజనునికి ఒక చిన్న గది, ఆ అవసరమైన వసతులు ఏర్పాటు చేసి పెడుతుంది. అయితే లోకపరంగా దైవజనుని ఆతిథ్యం, వసతి ఏర్పాటు చేస్తుంది. ఆ మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దైవజనునికి నుంచి వసతి ఏర్పాటు చేయాలని చేస్తుంది. ఇది నాలుగవది ఏర్పాటు చేసింది. ఐదవది ఏంటిదంటే, ఒక దైవజనునికి ఇంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మనకు కనిపిస్తుంది కదా. అంత దైవజనునికి అంత హెల్ప్ చేసినాక ఆ దైవజను నుంచి మన కోరుకుందా, లేకపోతే మన కోరుకుందంటే మనకి అది ఏడ కనిపిస్తుంది అంటే 4వ అధ్యాయం 13వ కనిపిస్తుంది. ఆమె ఏం ఆశించలేదు, మేలుకి ప్రతి మేలు కోరలేదు. దైవజనుడైన ఎలీషా ఆమెతో ఇంత శ్రద్ధ భక్తి గల కనిపిస్తున్నావు అంటే, ఎలీషా అంటాడు, నువ్వు ఇంత భక్తి నాకు కనిపిస్తున్నావు కదా, నీకేమైనా ఆశ ఉందా, లేకపోతే నీకేమైనా కోరిక ఉందా, నేనేమైనా సహాయం చేయగలనా అని దైవజనుడు ఆ స్త్రీకి అడుగుతాడు. అందుకు ఆ స్త్రీ అంటది, నేనేమి ఆశించి చేయలేదు అన్నట్టుగా చెప్తుంది. అంటే నేను ఒక గురించి ఆశపడి నీకేం మేలు చేస్తున్నా అని చెప్తుంది. అంటే మనము నీకు ఫేవర్ చేస్తున్నా కదా, నువ్వు నాకు ఫేవర్ చేయని మాట్లాడుకుంటాం కదా, అట్లాంటిది ఒక గొప్ప దైవజనునికి ఇంత హెల్ప్ చేస్తుందంటే ఏదైనా ఒకటి ఆశించి చేయాలి. కానీ ఆమె ఏం ఆశించకుండా దైవజనునికి నా పాలు పంపులు ఇవ్వాలి, నేను నా సైడ్ నుంచి ఇంత హెల్ప్ చేయాలి అని ఆశపడుతుంది. అయితే దైవజనుడు నాకు ఇంత హెల్ప్ చేస్తుంది, నేను ఏం చేయాలి మీద ఆలోచన చేసి ఏం చేస్తాడు, ఎలీషా తన సేవకుడు అయిన గేహాజీని పిలుస్తాడు. గేహాజీ, ఈమె నాకు ఇంత హెల్ప్ చేస్తుంది కదా, నేను ఈమెకి ఏ విధంగా సాయం చేయగలను అని ఆ సేవకుడు అడుగుతాడు. అయితే సేవకుడు ఉండి ఏం చెప్తాడు, దేవా, దైవజనుడా, ఈ సేవకురాలకి ఏం పొదవలేదు, కాకపోతే ఈమెకి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, అలాగే ఈమె భర్త కూడా ముసలివాడు, బహుశా పిల్లలు పుట్టరేమో అని చెప్తాడు. అంటే ఇంకా ఎలీషాకు వస్తుంది ఒక ఐడియా వస్తాయో మీకు పిల్లలు లేరా అని. సరే, ఇంకా గేహాజీని పిలిచి చెప్తాడు, ఆ స్త్రీని పైకి రమ్మని. ఆ స్త్రీ పైకి వచ్చి ఇట్లా ద్వారం దగ్గర నిల్చొని ఉన్నప్పుడు ఆ స్త్రీతో అంటాడు, వచ్చే ఏట ఈ బృతున అంటే వచ్చే నెక్స్ట్ ఇయర్, ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా నీ కౌగిట నీ కుమారుడు ఉండును అని చెప్తాడు. దానికి ఆ స్త్రీని నమ్మదు, దైవజనుడా, అబద్ధం ఆడకు దైవజనుడా అని అంటుంది. కానీ ఆయన ఇంత చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఎలీషా చెప్పినట్లు మరుసటి ఏట ఆమెకి ఒక కుమారుడు పుడతాడు. ఆమె దైవజనుడిని అడగలేదు, నాకు ఇట్లా కుమారుడు కావాలని అడగలేదు. దైవజనుడిని కోరలేదు, నాకు ఇవి కావాలని ఏం కోరలేదు. అంటే దైవజనునికి ఏం అడగకుండా కోరకుండా ఆమె హృదయాన్ని దేవునికి ఇచ్చింది. దైవజనుని ఏం చేయాలో అది చేసింది. అంటే దైవజనునికి ఏమేమి హెల్ప్ చేయాలో అవన్నీ ఆమె వరకు ఆమె చేస్తుంది, కానీ ఏం ఆశించి చేయదు. దేవుడే ఆమె అవసరతను కలిగి ఎలీషా చెప్పిస్తాడు, నాకు నీకు కుమారుడు వస్తాడని దైవజనుడే ఆ స్త్రీకి చెప్పి పోతాడు. అయితే ఈమె జీవితంలో ఆ ఈమె జీవితంలో అన్ని మంచి పనులే చేస్తుంది. ఏం చేసినా శ్రద్ధ కలిగి చేసింది. స్వచ్ఛమైన మనసుతోన ఫుడ్ పెట్టే విషయంలో కూడా స్వచ్ఛమైన మనసుతోనే ఆయనకు ఆతిథ్యం ఇస్తుంది. అంత మంచిని ఒక జీవితంలో ఒక గొప్ప అవసరత అంటే 2 రాజులు 4వ అధ్యాయం 18-19 లో ఏముందంటే, ఆమెకి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఒకానొక రోజు కోత కోయించినప్పుడు వాళ్ళ తండ్రితో నుండి కోతకు వెళ్ళినప్పుడు ఆ బిడ్డ వెళ్ళి అక్కడ తన తండ్రితో ఉన్నప్పుడు ఆయన ఆ పిల్లవాడు తలపోయినే అని తన తండ్రితో ఆ బిడ్డ చెప్పాడు. అంటే కోతకి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రితో ఉన్నప్పుడు తండ్రితోనే ఎత్తాడు, తండ్రి నాకు తల పోయేటట్టుంది అని గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ బిడ్డను ఎత్తుకొని తన తల్లి దగ్గరకు తీసుకుపోతాడు తండ్రి. అయితే ఆ బిడ్డ తన తల్లి తొడ మీద ఇట్లా పడుకొని ఉన్నప్పుడే ఆ బిడ్డ చనిపోతాడు. 6వ విషయం మనము ఈ స్త్రీలో చూసినట్లయితే ఆమె విశ్వాసం కలిగిన స్త్రీ. విశ్వాసం ఎలా అంటే, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఎలీషాకు ఏర్పాటు చేసిన గదిలోనే ఆ మంచం మీదనే ఆ బిడ్డను పండుకోబెట్టి ఆ దైవజన్ని కోసం సిద్ధం చేసిన ఆ ప్లేస్ దైవజన్ కోసం సిద్ధం చేసిన పడక మీదనే బాలుని పడుకోబెట్టి దైవజనుని కోసం వెళ్తుంది. అంటే భర్తకు వెళ్ళేటప్పుడు భర్తకు చెప్తుంది, నేను ఎలీషా దగ్గరకు వెళ్తున్నా, గాడిదను సిద్ధం చేయాలి. భర్త గాడిదను సిద్ధం చేస్తాడు, కర్మెలు పర్వతంలోనికి వెళ్ళడానికి సాయం చేస్తాడు. ఆమె గాడిద మీద ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్తుంటది. అయితే దూరంగా ఆ స్త్రీతో వస్తున్నప్పుడే ఎలీషా సేవకుడైన గెహాజీ చూస్తాడు, ఎలీషా గారు ఇట్లా ఆమె వస్తుంది అని. ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఎలీషా ఇంకా గెహాజీ మాట్లాడుకుంటారు. అగో గనురాలనే స్త్రీ వస్తుంది, షునేమిరాలనే స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ నీ కుమారుడు ఇంకా నీ భర్త బాగానే ఉన్నారా అని అడుగు అని చెప్తాడు. గెహాజీ కూడా తొందరగా అయితే ఆమెకు అడుగుతాడు, ఎట్లా అమ్మా నీ హస్బెండ్ ఇంకా నీ బాబు బాగున్నారంటే ఆమె చాలా బాగున్నారని చెప్తుంది. మళ్ళీ ఎలీషా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఎలీషా కాళ్ళ మీద పడి ఆమె జరిగిందంతా చెప్తుంది. ఏమని, నా కుమారుడు ఇట్లా చనిపోయిండు, నేను ఆయన పడక గదిలో పడుకోబెట్టని వచ్చానని చెప్తుంది. చెప్పినాక ఎలీషా ప్రవక్త అయితే ఫస్ట్ గెహాజీని పంపిస్తాడు. గెహాజీ ఫస్ట్ నువ్వు వెళ్ళి బాలుని కోసం ప్రార్థన చేయాలి. అయితే గెహాజీ వెళ్ళి ఫస్ట్ కూర్చొని బాబు కోసం ప్రార్థన చేస్తాడు. దేవా ఈ బాబుని బ్రతికించని ఏమేమో ప్రార్థన చేస్తాడు, కానీ బాబు లోపల ఎలాంటి ఉలుకు పలుకు ఏమి ఉండదు. అంటే బాబు ఏమి లేవడు. వీళ్ళు ఇంత టైం అవుతుంది కదా అని ఇంకా ఆ స్త్రీ కూడా ఇంకా వేడుకుంటుంటది ఎలీషాకు, మీరే రండి అని. ఇంకా ఎలీషా వెళ్తాడు. ఎలీషా వెళ్ళినాక ఎలీషా ఏం చేస్తాడంటే అందరిని బయటికి పంపించి ఆ బాలుని మీద ఇట్లా పడుకొని అంటే ఇట్లా నోట్లో నోరు పెట్టి కన్ను మీద కన్ను పెట్టి చేతి పెట్టి ఇట్లా బాడీ ఎలా పడుకుంటుందో సేమ్ ఎలీషా కూడా బాబు బాడీ మీదనే పడుకొని ఉంటాడు. పడుకొని ఉండి కొంచెం సేపు అయినాక మళ్ళీ లేచి అటు తిరుగుతాడు. అంటే ఆ మూల నుంచి ఈ మూలకి తిరిగి ఇక్కడ వస్తుంటాడు. సేమ్ అలానే మళ్ళీ ఒకసారి పడుకుంటాడు. మళ్ళా సేమ్ ఇంతకు ముందు సేమ్ బాబు మీదనే మళ్ళా పడుకొని కొంచెం శ్వాసలాగా ఇట్లా ఊదిన వెంటనే బాబు 7 సార్లు తుమ్మి పైకి లేస్తాడు. 7 సార్లు ఆ బాబు మళ్ళీ లేచి 7 సార్లు తుమ్మి పైకి లేస్తే ఇంకా ఎలీషా ప్రవక్త వెళ్ళి మళ్ళా ఆ స్త్రీని పిలుచుకొని వస్తాడు. పిలుచుకొని వచ్చి ఆ బాబుని ఆ స్త్రీకి అప్పగిస్తాడు. ఆ స్త్రీ ఏం చేస్తుంది, బాబుని పక్కన పెట్టి సాష్టాంగ పడి ఎలీషాకు నమస్కారం చేసి బాబుని ఎత్తుకొని వెళ్తుంది. అయితే
ఇంత స్టోరీలా ఆమె విశ్వాసం ఎట్లాంటిదంటే, ఎలీషా ప్రవక్త దేవుడు ఎలీషా ప్రవక్త వల్లనే నాకు ఈ బాబు వచ్చిండు. అంటే ఆయన మాట చెప్పున ఈ బాబు వచ్చిండు. ఈ బాబు కష్టం వచ్చింది అనగానే ఫస్ట్ ఆమెకి ఎలీషానే గుర్తుకొస్తాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అయింది ప్రాబ్లం ఇది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అంత విశ్వాసం కలిగి ఆయనతో ప్రేయర్ చేపించుకొని బాబుని బ్రతికించుకుంటది. అయితే ఈ విషయంలో మనకి ఈ మొత్తం దాంట్లో ఈ స్టోరీ మొత్తంలో స్త్రీ గనురాలు అని ఎందుకు తెలుస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ గనురాలు అనే స్త్రీ ఆదిత్యం చేసే హృదయం కలిగిన స్త్రీ, దైవికమైన విలువలు కలిగిన స్త్రీ, వివేచన జ్ఞానం కలిగిన స్త్రీ, తన భర్త యొక్క నమ్మకాన్ని సంపాదించుకున్న స్త్రీ, తన కుటుంబాన్ని ఆశీర్వాద పదంలో నడిపించే స్త్రీగా కనిపిస్తుంది. దైవజనునికి ఆత్మీయ వసతిని ఏర్పాటు చేసిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ. ఇన్ని మంచి లక్షణాలు ఈమెలో ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లోని ఈమెను గూర్చి గనురాలు అని ప్రస్తావిస్తాడు. ఇంత స్టోరీలా ఈమె విశ్వాసం మనకు తెలుస్తుంది. ఇది చిన్న స్టోరీ, బైబిల్ అంటే మన వరకు ఇది ఒక సండే స్కూల్ చిన్న స్టోరీ, నేను కొంచెం పెద్దగా చెప్పిన. ఇంత చిన్న స్టోరీలో మనము అన్ని ఈ స్టోరీ మనకు తెలుసు కదా, దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటిదంటే ఆమె పేరు ఏడలేదు. ఈ బైబిల్ మొత్తం ఆమె పేరు లేదు, షునేమిరాలనే ఉంటది. అయితే ఆమెకు వచ్చిన ఇంట్రో ఉంది కదా, గన్నురాలైన స్త్రీ. మనకు ఆ పేరు ఉంది, ఇప్పుడు నా పేరు సంకీర్తన ఉంది, నార్మల్ రెగ్యులర్ సంకీర్తన అని. దాన్ని ఎవరైనా పిలవాలన్నా ఓకే కే సంకీర్తన రా అని పిలుస్తారు. కానీ ఈ స్త్రీని పిలిచేటప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఈమెని పేరు రాపించాడంటే, పేరు లేకున్నా పర్లేదు కానీ ఇంట్రో ఎంత ఘనంగా ఉంది. గన్నురాలైన స్త్రీ, ఎవరిని అట్లా మనం పిలవం కదా, మనతోనే ఎట్లా ఉంటది. ఇప్పుడు నన్ను పిలవాలంటే గనురాలన సంకీర్తన అని ఎవరు పిలవరు నన్ను, ఎందుకంటే నాకు ఇంకా అంత మంచి ఐడెంటిటీ రాలేదు. మనం కూడా మన ఇంట్రో ఎట్లా ఉండాలంటే, మనల్ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే, అరే ఇప్పుడు నన్ను ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేయాలనుకోండి, నా పేరే వస్తుంది, ఇంట్రో ఉండదు నాది. అంటే నేను అంత మంచి పనులు ఏం చేయలేదు, ఈ గనురాలైన స్త్రీకున్న లక్షణాలు నాతోనే లేవు. అంత ఆమెకు వచ్చిన మంచి పేరు నాకు ఇంకా రాలేదు. అంటే అంత మంచి పేరు కోసం మనము ప్రయాసపడాలి. ప్రయాసపడాలంటే ఎట్లా చెప్పాలి మీకు, మనకు వచ్చే ఇంట్రో ఏదైతే, ఇంట్రో అంటే ఇంట్రో అనే కాదు, అంటే మన సొసైటీ మనకి ఇచ్చే పేరు చాలా విలువ పెట్టుకోవాలి. మంచి పేరుగా మనం అంటే అందరితో సంఘంలో కానీ సొసైటీలో కానీ మనకంటూ ఒక మంచి గుర్తింపుని మనం సంపాదించుకోవాలి. ఈమె బైబిల్ మొత్తంలో ఈమెకు ఒక గుర్తింపు పెట్టుకుంది, నేను గనురాలిని అని ఆమె గర్వంగా ఉంది. మనకి ఎలాంటి పేరు ఉంది, నార్మల్ గా మన పేరు మనకే ఉండకూడదు. ఎవరైనా పిలిస్తే అరే ఆమె చాలా గ్రేట్, ఇట్లా పదాలు మనల్ని వర్ణించాలి, ఒక పదం మనల్ని వర్ణించాలి, ఒక పదంలోనే మన గురించి అందరికీ తెలియాలి. అలాంటి మంచి పదాల కోసం మనం ప్రయాసపడాలి. స్టోరీ చిన్నది, ఏమనుకోకండి, సడన్ గా స్టోరీ. ఏమైనా తప్పులు చెప్పినట్లయితే క్షమించండి. ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ.